యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాకశోనే పుండ్రక్షుపాశాం పుష్పభానాం హస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం మహాయగ్రీవముపాస్మయే. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. ఈరోజు కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వారికి దశమహావిద్యలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశమహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది. అలాగే ఈ దశమహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత, వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారు దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసించినట్లయితే సింహరాశి వారికి విశేషమైనటువంటి భోగభాగ్యములు కలుగుతాయి, ఉత్తమమైనటువంటి పరిస్థితులు పొందుతారు అని కనుక చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారు విశేషంగా దశమహావిద్యలలో భాగంగా 9వ విద్య అయినటువంటి మాతంగి విద్యను ఉపాసించినట్లయితే చక్కగా యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. మరి ఈ విశేషంగా 9వ మహావిద్య అయినటువంటి మాతంగి మహావిద్య వశీకరణ దేవతగా ప్రశస్తి పొందినటువంటి మాతంగి దేవిగా పిలువబడుతుంది. అలాగే ఈ అమ్మవారికి విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసం వైశాఖ శుక్లపక్ష విధియ, వైశాఖ శుక్లపక్ష తదియ రోజున గనక విశేషంగా వైశాఖ శుక్ల తదియ రోజున గనక ఈ అమ్మవారిని ఆరాధన క్రమము గనక ప్రారంభించినట్లయితే, అలాగే ఈ అమ్మవారికి ఈ తిథి అనేటువంటిది ప్రీతికరమైనటువంటిది కావున ఈ రోజున విశేషంగా గురుముఖత మంత్రోపదేశం పొంది చక్కగా ఈ అమ్మవారిని గనక ఉపాసించినట్లయితే మీరు ఉత్తమమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. ఈ అమ్మవారు మరకత శ్యామవర్ణంతో ప్రకాశించేటువంటి దేవి. ఈవిడను అలాగే లఘుశ్యామల అని, ఉచ్చిష్ట చండాలి అని, రాజమాతంగి అని, రాజశ్యామలాదేవి అని విశేషంగా పిలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారు వశీకరణ దేవతగా చెప్పబడింది కాబట్టి ఈ దివ్య ఉపాసన చేయడం పూర్వకంగా సింహరాశి వారికి విశేషంగా వాక్శుద్ధి లభిస్తుంది. అలాగే సకల రాజ స్త్రీ పురుష వశంకరిక వశీకరణ శక్తిగా చెప్పబడింది కాబట్టి సర్వ స్త్రీల పురుషుల వశీకరణము అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. రాజ్యభోగాన్ని ప్రసాదించేటువంటి దేవతగా ఈవిడను చెప్పబడింది. కాబట్టి ఈ సింహరాశి వారు విశేషంగా రాజకీయంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ స్థితి గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారు కానివ్వండి, పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసేటువంటి వారు కానివ్వండి, విశేషంగా ఈ అమ్మవారిని ఈ సింహరాశిలో ఎవ్వరు ఉన్నా సరే ఈ సింహరాశి వారందరూ కూడా చక్కగా వారి యొక్క అభీష్టములు అన్నీ కూడా నెరవేరాలి అని అనుకున్నట్లయితే చక్కగా మాతంగి మహా విద్యను గనక ఉపాసించినట్లయితే, ఈ మాతంగి అమ్మవారిని గనక ఆరాధన చేసుకున్నట్లయితే సమస్తమైనటువంటి భోగములను భాగ్యములను మరి అన్నింటినీ కూడా ప్రసాదింప చేసేటువంటి దేవత మాతంగి దేవత. కాబట్టి చక్కగా
సింహరాశి వారు ఈ మాతంగి అమ్మవారిని ఆరాధన చేసుకోండి, ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి. సింహరాశి వారికి దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసించినట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు, వీరి యొక్క జాతక లక్షణాదులు ఏంటి, ప్రతినిత్యం అనుసంధించవలసినటువంటి నామజపం ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు కలిసి సింహరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు మంచి అమరశీలులు, విశాలమైనటువంటి ముఖ వర్చస్సు కలిగినటువంటి వారు, గుండ్రని ముఖం కలిగినటువంటి వారు, స్వల్ప సంధానం కలిగినటువంటి వారు, అలాగే మంచి పనులు చేయడానికి కార్యశూరులుగా ముందుగా ఉంటారు, ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు, పరాక్రమవంతులు, అలాగే విశాలమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు. అలాగే గురువుల మాట, పెద్దల మాట, తల్లిదండ్రుల మాట వినేటువంటి వారు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు, విశేషంగా దాన ధర్మములు, ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు, చూడ్డానికి చాలా అందంగా, హుందాగా, టీవీగా, శ్రీమంతుని వలె కనబడేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. అలాగే మధుర పదార్థముల యందు అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు, సదాచారవంతులుగా ఉంటారు. అలాగే విశేషమైనటువంటి ధర్మ కార్యక్రమాలపైన శ్రద్ధాధిక్యం ఎక్కువగా ఉంటుంది. మరి విశేషంగా విద్యావేత్తలుగా బావుగా రాణిస్తారు. మంచి సదాచారవంతులు, విద్యావంతులు, అలాగే వ్యాపారవేత్తలు కూడా వీరు రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విశేషమైనటువంటి దైవికపరమైనటువంటి గ్రంథాలపైన ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి, అలాగే విశేషమైనటువంటి గ్రంథ పఠనం చేసేటువంటి అభిలాష కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. మరి విశేషంగా ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి సింహరాశి వారి యొక్క జాతక లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. వీరు ప్రతి నిత్యము కూడా ఇంకా అత్యుత్తమ ఫలితాలను పొందడానికి అనుసంధించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా పఠించినట్లయితే ఉత్తమోత్తమ పరిస్థితులు కలుగుతాయి. కన్యారాశి వారికి దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసించినట్లయితే వీరికి బావుగా కలిసి వస్తుంది, ఉపయోగపడుతుంది, అలాగే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యారాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి కన్యారాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే విశాలమైనటువంటి, సుందరమైనటువంటి రూప లావణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును. భోగభాగ్యములను, సుఖములను అనుభవించేటువంటి వారు, మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి వారు, నీతిపరులు, సత్యవంతులుగా చెప్పుకోవచ్చును. అలాగే విశేషంగా ప్రకృతిని ఆస్వాదించేటువంటి వారు, ఎక్కువగా ప్రయాణాదులు అంటే అధికమైనటువంటి ఇష్టం, విదేశాలలో స్థిరపడాలని చెప్పి అమితమైనటువంటి ఆసక్తి, ప్రకృతిని ఆస్వాదించేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు, పార్కులు, బృందావనాలు, ఇతరమైనటువంటి నేచర్ సంపదని ఎక్కువగా ఆస్వాదించేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు. అలాగే కామశాస్త్రమందు ప్రీతి ఎక్కువగా ఉంటుంది, కామ కోరికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విశేషంగా మంచి ప్రియవచనములను పలికేటువంటి వారు, చిరుమందహాసం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే బంధువులకు మంచి చేయాలనేటువంటి తపన పడేటువంటి వారు, స్నేహశీలి, పరోపకారిగా చెప్పుకోవచ్చును. అలాగే ధర్మ కార్యక్రమాలు చేయడానికి అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి ఉంటారు. అలాగే విశేషంగా నృత్య, గీత, వాయిద్యాది, పుస్తక, చిత్రలేఖనాది వివిధ ఈ రంగాలలో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. దీంట్లో మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే విశేషమైనటువంటి వీటికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు కానివ్వండి, లేదా ఈ రంగాలలో మంచి నిపుణులుగా కానివ్వండి, వీరు బావుగా రాణించడానికి అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే స్వల్ప సంతానం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. అలాగే విశేషంగా వీరు
మంచి ధర్మ కార్యక్రమాల రీత్యా మంచి పేరు, అఖండ పేరు ప్రఖ్యాతులు అనేటువంటి సంపాదిస్తారు. వ్యాపార దక్షత నైపుణ్యం కూడా తెలిసినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. కన్యా రాశి వారు ప్రతినిత్యం కూడా మరి ఉత్తమ పరిస్థితులను పొందడానికై ఇంకా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం ప్రీం పీతాంబరాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతినిత్యం కూడా అనుసంధించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు.